అంటే మనుషుడు ఏం విత్తుతాడో అదే కొస్తాడు. న్యాయవంతుడైనటువంటి దేవుడు న్యాయం చేయాలి గనక న్యాయపరంగా మానవుడు చేసిన పాపాన్ని ఖచ్చితంగా శిక్ష విధిస్తేనే ఆయన న్యాయవంతుడవుతాడు, లేకుంటే కాడు. ఆ న్యాయం విధించుటలో భాగంగా మానవుడు చేసినటువంటి పాపానికి 7 ఏళ్ళు భయంకరమైనటువంటి శ్రమలు ఈ భూమి మీద జరగబోతున్నాయి. అతి భయంకరమైనటువంటి శ్రమలు, వర్ణనాతీతం అన్నమాట. అంత భయంకరమైనటువంటి శ్రమలు. ఆ రోజు మిడతలు దండొచ్చేటువంటి రోజు. ఆ మిడతల దండొచ్చి చూడండి, ప్రతి ఇంట్లో కూడా అవి ఉంటాయి. ప్రతి వ్యక్తి మీద వాలి కుట్టినప్పుడు అది తేలు కుట్టినటువంటి బాధ కంటే ఎక్కువ బాధ కలుగుతుంది. పాప విముక్తులు కాలేదు. దాని నుంచి ఆ 7 ఏళ్ళు భయంకరమైనటువంటి అతి భయంకరమైనటువంటి శ్రమలండి. అవి ఎలా ఉంటాయి? సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు, ఇక ముందు కూడా కలగబోవు అన్నాడు ప్రభు. అంత భయంకరమైనటువంటి శ్రమలు మానవుడు ఎదుర్కోవాలి. నిజంగా ఎలా ఉంటాయి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ రోజు తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరై గుట్టకొకరై, ఆకాశం నుంచి భయంకరమైనటువంటి వడగండ్లు కురుస్తూ ఉంటాయి, పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి. అలాగే మనం చూస్తే అతి భయంకరమైనటువంటి నీళ్ళన్నీ కూడా చేదైపోతాయి. ఆ రోజు త్రాగుదామన్నా ఒక చుక్క నీళ్లు దొరకవు. అటువంటి భయంకరమైనటువంటి శ్రమలు. ఇదెందుకు ఇవన్నీ అంటే, మానవుడు చేసినటువంటి పాపానికి దేవుడు వేసేటువంటి శిక్ష. తాను చేసినటువంటి పాపాన్ని బట్టి తనకు రావాల్సినటువంటి శిక్ష, ప్రతిఫలం అన్నమాట. ఆ భయంకరమైనటువంటి శ్రమల నుండి మనందరం విడిపించబడాలనే దేవుడి లోకానికి వచ్చి మనందరి కోసం మరణించాడండి.